సో ఆయన పాడిన పాట ఏదైతే ఉందో అసలు చాలా రకాలుగా పాడొచ్చు. పాటలే కావాలి అంటే ఒక నాస్తికులకి ఒకరిని టార్గెట్ చేస్తూ పాడాల్సిన పనేలే. ఏదైతే వాళ్ళ భావోద్వేగం ఉందో, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ వేలో కూడా వాళ్ళు చెప్పొచ్చు. కానీ ఒకరిని తిడుతూ వాళ్ళు నాస్తికులుగా చెప్పాలనుకున్నది చెప్పడం అనేది తప్పనిపిస్తుంది. సో ఆయన పాడిన పాట మీద మీ వివరణ ఏంటి? అంటే ఆయన బ్రాహ్మణులు ఏ శ్రమ చేయరు, హ్మ్. బ్రాహ్మణులు ఇలా పొట్టలు పెంచేసుకు తిరుగుతున్నారు, హ్మ్. బ్రాహ్మణులు ఇలా పూజలు చేసుకోవటం వరకు పరిమితమై ఉన్నారు వాళ్ళు, హ్మ్. ఇట్లా కొంచెం వారు ఏమి శ్రమ ఏమి లేదు వాళ్ళకేమి అన్నట్టుగా ఆయన విమర్శ చేశారు. హ్మ్. కానీ ఈయన చెప్పినటువంటి అవన్నీ కూడా పూజారులకి అర్చకులకి సంబంధించినట్టుగా వారు చేసే వృత్తిని కూడా ప్రస్తావించారు ఆయన పాటలో. వృత్తిని హ్మ్. ఇట్లా పూజలు చేస్తారు, నైవేద్యాలు ఇవన్నీ కూడా ప్రస్తావించారు. అందరికి ఆశీర్వాదాలు ఇస్తుంటారు, ఆ! లేదా చొక్కా కూడా వేసుకోకుండా తిరుగుతారు మీరు పైన, ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చారు ఆయన. హ్మ్. అయితే బ్రాహ్మణులు వేరే, హ్మ్. అర్చక పురోహితులు వేరే. ఓకే. బ్రాహ్మణులంటే ఎవరు, హ్మ్. వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, హ్మ్. ఎలాంటి లక్షణాలు ఉంటే బ్రాహ్మణులు, హ్మ్. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుంది. హ్మ్. శమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శమము, దమము, తపస్సు, శౌచ్యం, క్షాంతిర్జావం, జ్ఞానం, విజ్ఞానం ఇవన్నీ మీకుంటే మీరు బ్రాహ్మణులే. మీరు బ్రాహ్మణులు ఇంట పుట్టకపోయినా, హ్మ్. అంటే ఈ లక్షణాలు కలిగిన వారికి మీరు ద్వారా మీరు జన్మ తీసుకోకపోయినా, హ్మ్. మీ జన్మ తీసుకున్న తర్వాత ఈ లక్షణాలు మీరు కలిగి ఉన్నారా, మీరు బ్రాహ్మణులే. హ్మ్. భగవద్గీత 18వ అధ్యాయం 42, 41 శ్లోకాలు చూడండి మీరు, చాలా స్పష్టంగా చెప్తుంది. హ్మ్. ఇంకా అర్చక పురోహితులు అంటారా, అందులో చతుర్వర్ణాల వారు కూడా అర్చక పురోహితులుగా మన దగ్గర కొనసాగుతున్నారు. హ్మ్. మీరు అనేక జిల్లాల్లో మీరు చూడండి, మనకు భృగు వంశంలో ఉండేటువంటి శూద్రులు, హ్మ్. భృగు వంశంలో కూడా చతుర్వర్ణాలు ఉన్నాయి. ఓకే. భృగు వంశంలో శూద్రులు, మార్కండేయాది గోత్రులు హ్మ్. అర్చకులుగా ఉన్నారు. పైడిపాల, వామనపాల, చక్రపాల, తీర్థపాల, రామనోళ్ళ ఇట్లాంటి గోత్రంలో శూద్రులు అందరూ మనకి అర్చక పురోహితులుగా ఉన్నారు. హ్మ్. కేవలం ఈ బ్రాహ్మణ ప్రవర్లో వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప ఆది గోత్రాల్లో బ్రాహ్మణ ప్రవర్లో జన్మ తీసుకున్న వారు మాత్రమే హ్మ్. అర్చక పురోహితులుగా చేస్తున్నారనే మాట అబద్ధం. ఓకే. మీకు అర్థమైందమ్మా? బ్రాహ్మణులు మాత్రమే అర్చక పురోహితులు కాదు, హ్మ్. అనేక 4 వర్ణాల వారు కూడా అర్చక పురోహిత వ్యవస్థలో ఉన్నారు. హ్మ్. ఈ విషయం సారయ్య గారికి బహుశా తెలిసి ఉండకపోవచ్చు ఆయనకి. హ్మ్. బ్రాహ్మణులు అంటేనే అర్చక పురోహితులు, అర్చక పురోహితులు అంటేనే బ్రాహ్మణులు అనుకుంటున్నారేమో. హ్మ్. ఈ పొరపాటేమో మనకి అధ్యయనంతో కూడిన అధ్యాపనం సామాన్యుల దాకా చేరని కారణంగా ఆ బ్రాహ్మణులు ఇంట జన్మిస్తే బ్రాహ్మణులు, హ్మ్. క్షత్రియుల ఇంట జన్మిస్తే క్షత్రియులు, హ్మ్. శూద్రులు ఇంట జన్మిస్తే శూద్రులు అనుకుంటున్నారు. కాదమ్మా. శౌర్యం తేజో దుర్ధర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. హ్మ్. భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకం. శౌర్యము, తేజస్సు, దృఢ నిశ్చయం, ఇంద్రియ నిగ్రహం, యుద్ధంలో వెనకడుగు వేయకపోవటం, నాయకత్వ లక్షణాలు, దానగుణం ఇవన్నీ మీకుంటే మీరు క్షత్రియులే. హ్మ్. కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్య కర్మ స్వభావజం. హ్మ్. వ్యవసాయం, గోరక్షణ, వాణిజ్యం ఇవన్నీ మీరు చేస్తే మీరు వైశ్యులే. ఓకే. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. హ్మ్. పని చేసేవారందరూ, శ్రమ చేసేవారందరూ శూద్రులే. హ్మ్. సో ఇట్లా చెప్తుంది, ఈ లక్షణాలు ఆ! కలిగిన వారు అని చెప్తుంది తల్లి అమ్మ. హ్మ్. కానీ ఆయనకి తెలియక అలా మాట్లాడారా? లేదంటే లేదు లేదు కావాలని లేదు లేదు లేదు, మరి అంటే అంటే అలా కాదమ్మా. ఆయన హ్మ్. తెలియక అంటే ఆయన 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 నాస్తిక సమాజం అని విన్నాను నేను. అవును. సహజంగా ఈ నాస్తిక సమాజం అంటే ఏమిటంటే దేవుణ్ణి నమ్మరు, హ్మ్. అంటే ఏ దేవుణ్ణి నమ్మరని చెప్పేసి అని. హ్మ్. సో ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతారు అనే వారిని విమర్శ చేయటం వారి ఉద్దేశంగా పెట్టుకున్నప్పుడు, కేవలం మరి హిందువుల మీదే ఎందుకు ఈ ప్రచారం జరుగుతుందనే జరుగుతుందని. ప్రశ్న హ్మ్. ఇందాక కూడా మీరు అన్నారు. హ్మ్. అయితే సహజంగానమ్మా, ఇది ముస్లిమ్స్ అన్నారు అనుకోండి, హ్మ్. వాళ్ళందరూ పులులు సింహాలు. ఓకే. ఆ! ఆ హిందువులు అన్నారనుకోండి, హ్మ్. ఈ సిగ్గు శరం ఏమీ లేదు మా హిందువులకి. ఎందుకో తెలుసా తల్లి? హ్మ్. 100 కోట్ల మంది హిందువులను పోలీసులు కళ్ళు మూసుకుంటే 15 నిమిషాల్లో చంపేస్తాం అని ఒక ఆయన అన్నారు, ఓవైసీ గారని. హ్మ్. మాకేమన్నా సిగ్గు శరం ఉందమ్మా మా హిందువులకి? మాకు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి మమ్మల్ని ఎంతమంది అని అంటారు తల్లి. హ్మ్. అంటే ఎందుకులే అని చెప్పేసి పిల్ల బచ్చాలని వదిలేస్తారు సార్. కాకపోతే చైతన్యం లేదేమో దాని మీద రియాక్ట్ అవ్వట్లేదు చై ఎవరు గూడా. చైతన్యం కాదమ్మా. హ్మ్. కొంచెం అవగాహన, కొంచెం విశ్లేషణ చేస్తే సమాధానం వచ్చేస్తుంది. హ్మ్. ఓవైసీ తప్పు మాట్లాడినా, ఓకే. నేను తప్పు మాట్లాడినా, హ్మ్. మీరు తప్పు మాట్లాడినా, తప్పు చేసిన మనల్ని శిక్షించాల్సిన బాధ్యత ఎవరిది?
మన మీద చర్య తీసుకుని మనకు శిక్ష వేయాల్సిన బాధ్యత ఎవరిది? న్యాయస్థానాలది. పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయస్థానం. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. 173 సిఆర్పిసి పాతది. ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత విచారణ జరిపి వారికి శిక్ష వేసి వేయాల్సిన బాధ్యత మాత్రం న్యాయస్థానాలది. మరి 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే 100 కోట్ల మంది హిందువుల్ని భారతదేశంలో లేకుండా చంపేస్తాం, ఊచకోత కోస్తాం అన్న ఆయనకి న్యాయస్థానం శిక్ష వేసిందా? మరి ఇప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడిన ఓవైసీ తప్ప, శిక్ష వేయని న్యాయస్థానం తప్ప? మరి నేరం చేసిన ఓవైసీని శిక్ష నుంచి తప్పించి శిక్ష వేయకుండా వదిలేసే ఆ అన్యాయమూర్తికి ఈ 218, 19, 220 ఐపీసీలు మీరు చూడండి అమ్మా, అవి విచ్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ యాజ్ బిఎన్ఎస్. ఆ చట్టం మీరు చూడండి. మీరు నేరం చేసిన వ్యక్తిని శిక్ష నుంచి తప్పించి వదిలేస్తే కూడా ఆ న్యాయమూర్తికి 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. మరి దీని మీద మన నాయకులు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా చర్య తీసుకుని, అయ్యా న్యాయమూర్తి గారు నేరం చేసిన వ్యక్తిని శిక్షించకుండా వదిలేశారు మీరు, కాబట్టి మీ మీద మేము 197 సిఆర్పిసి అంటే అప్పుడు సిఆర్పిసి ఉంది, 197 సిఆర్పిసిని మేము ప్రయోగిస్తున్నాం, మిమ్మల్ని కూడా మేము జైలుకి పంపిస్తాం, మీ మీద కూడా మేము ఎంక్వైరీ పెడుతున్నాం, మీ ఉద్యోగం నుంచి మేము తొలగిస్తున్నాం. వారు కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కూడా ప్రయోగించే బాధ్యతని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి. కాబట్టి అట్లాంటివి మేము ప్రయోగించి మేము తొలగిస్తున్నాం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వారి మీద చర్య తీసుకుంటే న్యాయమూర్తులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీర్పులు ఇస్తారు అమ్మా. మాట్లాడేవారు, తప్పులు చేసేవారు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వారు ప్రవర్తిస్తారు. కాబట్టి న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు తప్పు చేసిన వారిని శిక్షించడం వీరు ఎప్పుడైతే మానేశారో, ఈ తప్పుడు తీర్పులు ఇచ్చే న్యాయమూర్తుల మీద చర్య తీసుకోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు మానేసినాయో అప్పుడు ఇలాంటి దరిద్రాలన్నీ వస్తే, ఇలాంటి మాటలన్నీ మనం చెవులతో వినాలమ్మా. ఏమీ లేదు, నేను ఏమి చేసినా న్యాయస్థానాలు నన్ను ఏమి చేయలేవు, నన్ను రక్షిస్తాయి అని ఇలాంటి వాళ్ళు ఈ మాటలు మాట్లాడటం.